అహ్మదాబాద్ ఆసుపత్రిలో విమాన ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు కొనసాగుతున్న పరీక్షలు. విమాన ప్రమాదంలో 279 మంది మృతి చెందారు. వారిలో ఇప్పటి వరకు 125 మృతదేహాలు గుర్తించారు. ఇంకా 83 మృతదేహాలు బంధువులకు అప్పగించడం జరిగింది. ఆలస్యమవుతున్న DNA టెస్ట్ల ఫలితాలు. పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాల గుర్తింపు కష్టతరమవుతుంది. అహ్మదాబాద్ ఆసుపత్రిలో విమాన ప్రమాద మృతదేహాలు గుర్తింపు కోసం DNA టెస్టులు చేస్తున్నారు. మృతదేహాలు గుర్తించేందుకు కొనసాగుతున్నాయి పరీక్షలు. విమాన ప్రమాదంలో 279 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 125 మృతదేహాలు గుర్తించారు. 83 మృతదేహాలు బంధువులకు అప్పగించడం జరిగింది. ఇంకా ఆలస్యమవుతున్న DNA టెస్టుల ఫలితాలు. పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. అహ్మదాబాద్ ఆసుపత్రిలో విమాన ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు కొనసాగుతున్న పరీక్షలు. విమాన ప్రమాదంలో 279 మంది మృతి. ఇప్పటి వరకు 125 మృతదేహాలు గుర్తించారు. 83 మృతదేహాలు బంధువులకు అప్పగించడం జరిగింది. ఇంకా ఆలస్యమవుతున్న DNA టెస్ట్ల ఫలితాలు. పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. అహ్మదాబాద్ హాస్పిటల్లో విమాన ప్రమాదం సంబంధించిన మృతదేహాలను గుర్తింపులో కొంత ఆలస్యం అవుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే ఒక విమాన ఘటనకు సంబంధించి చూస్తే 279 మంది చనిపోయారు. అయితే ఇందులో 125 మృతదేహాలను కూడా గుర్తించారు. ఇంకా 83 మృతదేహాలను కూడా గుర్తించాల్సి ఉంది. అయితే DNA పరీక్ష చేయడానికి కూడా పూర్తిగా కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే పూర్తిగా మృతదేహాలంతా కూడా కాలిపోవడంతో DNA పరీక్ష చేయాలన్నా కూడా చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇదే విషయంలోనే కొంత ఆలస్యం అవుతుందని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే విమాన ఘటనకు సంబంధించి ఒక్కసారిగా డెడ్ బాడీస్ అన్ని కూడా కాలి బూడిదయ్యాయి కాబట్టి వాటిని గుర్తించాలంటే DNA పరీక్షనే చేయాల్సి ఉంటుంది. అలాంటి DNA పరీక్ష చేయాలంటే కూడా ఆలస్యం అవుతుందంటే అక్కడ ఇలాంటి ఆనవాళ్ళు కూడా గుర్తింపులో పూర్తిగా కష్టతరం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆలస్యం అవుతుందనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క దీనికి సంబంధించి యొక్క విషయాలు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఇంకా 83 మృతదేహాలకు సంబంధించి త్వరలో ఒక DNA పరీక్ష కష్టతరమైన కూడా చేసి తీరుతామని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్నారు. కానీ బంధువులు మాత్రము ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. తమ మృతదేహాలకు సంబంధించి ఇంకా ఎప్పుడు అప్పచెప్తారనే దానిపైన కూడా ఇంకా బంధువులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే వారికి సంబంధించి కూడా స్పెషల్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.
ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ప్రభుత్వ వార్తా సంస్థ ఇరిన్ ప్రధాన కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. భవనం కొంత భాగం ధ్వంసమైంది. ఆ సమయంలో యాంకర్ సహార్ ఎమామీ చదువుతున్న వార్తలతో పాటు దాడితో సంభవించిన పేలుడు శబ్దం సైతం ప్రతిధ్వనించింది. భవన శిథిరాల కింద పడుతున్న శబ్దాలు సైతం వినిపించాయి. స్టూడియో మొత్తం దుమ్ముతో నిండిపోయింది. యాంకర్ వెనుకనున్న స్క్రీన్ తెగిపోయింది. భయపడిన సమార్ ఎమామీ వెంటనే కెమెరాను ఆపేసి బయటకు పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు వార్తల ప్రసారం నిలిచిపోయాయి. అనంతరం సహార్ ఎమామీ మరో యాంకర్ తో కలిసి ఇంకో స్టూడియోలో ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలను కొనసాగించారు. పేలుడు కారణంగా భవనం అద్దాలు ధ్వంసమైన ఇతర భాగాల్లో చెలరేగిన మంటలతో కూడిన వీడియోలు త్వరిత ఇరాన్ లో టెలికాస్ట్ అయింది. صدای متجاوز به خاک وطن، صدای متجاوز به صدای حق و حقیقت است. آنچه که ملاحظه کردید، صدایی که شنیدید، فضای غبارآلوده که شنیدید، صدای متجاوز به خاک وطن، صدای استادیوم కాగా ఇరిన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ దాడికి గంట ముందు ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపింది. ఇరిన్ పై దాడికి తామే కారణమని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇరాన్ సాగించే దుష్ప్రచారానికి ప్రధాన వేదికపై ఆర్మీ దాడి చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కడ్జ్ ప్రకటించారు. ఇరాన్ నియంతృత్వం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. టెహ్రాన్ 3వ నంబర్ జిల్లాలో పలు టీవీ, రేడియో ఛానళ్లతో పాటు ఇరిన్ కార్యాలయం ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 3.30 లక్షల మంది పనిచేస్తుంటారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇరు దేశాలు 4వ రోజు దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించింది. ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ 370 బాలిస్టిక్ క్షిపణులు, వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలో వార్నింగ్ సైరన్స్ ఏకధాటిగా వినిపించాయి. దాదాపు 30 ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ చేసిన దాడిలో 5గురు ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇరాన్ దాడిలో 24 మంది మరణించగా 592 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు ప్రదేశాలను తాకాయని ఆ దేశ సైన్యం తెలిపింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతింది. ఈ విషయాన్ని ఆ దేశ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ధృవీకరించింది. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇరు దేశాలు 4వ రోజు దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించింది. ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ 370 బాలిస్టిక్ క్షిపణులను, వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలో వార్నింగ్ సైరన్స్ ఏకధాటిగా వినిపించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం అయితే చాలా ఉద్రిక్తత భారత్ అంటే దారితీస్తుంది. అలాగే ఇది ఒక యుద్ధం తారా స్థాయి కూడా చేరింది. మరి ఇరు దేశాలు కూడా పరస్పర దాడులతో ఇటు జనం భయన్నారు. మరి సోమవారం ఇజ్రాయెల్ దయాది శిబిరంలో అయితే పెద్ద ఎత్తున కురిపించింది. మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ ఉద్రిక్తత తారా స్థాయికి చేరడంతో ఏం జరుగుతున్న 2 దేశాలు 10 ఆందోళన గుర్తున్నారు. ఇప్పటికే ఇరాన్ అంటే
యుద్ధ నీతిని పాటించట్లేదు. మేము అంటే ఇది ఇజ్రాయెల్ వారు చెప్తున్నది ఏంటంటే, మేము కేవలం మా టార్గెట్లు అంటే అణుబాంబులు ప్రపంచానికి భయాందోళన గురించినటువంటి ఈ అణుస్థాపనలు మాత్రమే టార్గెట్ చేస్తే, ఇరాన్ మాత్రం సామాన్య పౌరులపైకి తమ డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కాదు దాన్ని కూడా వెళ్తుంది. మరి ఆ రకంగా సామాన్య ప్రాణాలు తీయడం అనేది యుద్ధ నీతి కాదు అన్నట్టుగా కూడా ఇజ్రాయెల్ చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇరాన్ వ్యాప్తంగా పలు చోట్ల ఇజ్రాయెల్ సైన్యం మిసైల్ దాడులు అయితే తీవ్రంగా చేసి, ముఖ్యంగా రాజధాని తెహరాన్ గగనతల మీదుగా వందలాది షిప్లు కూడా ప్రయోగించింది. అదే సమయంలో స్టేట్ టీవీ స్టూడియో సమీర్ అంటే సహర్ ఇమామి అనే యాంకర్ లైవ్ న్యూస్ అవుతుంది. అయితే చివరి దాడిలో తనకు ఆ యాంకర్ చెప్తున్నట్టు, ఇరాన్ లో ఒక యాంకర్ తమ వైపుకు ఏ ఇజ్రాయెల్ శక్తి మమ్మల్ని అడ్డుకోలేదు, మా వైపు రావాలంటే మాకు అల్లా ఉన్నాడు, మా చోటుకి అంటే మేమున్న చోటుకు ఒక బాంబు రావాలా సరే మా అల్లా మాకు కనపడతాడు అనేటట్టుగా ఆమె ఒక టీవీలో ఒక సందేశం ఇస్తుంది. ఆమె మాట్లాడుతున్న క్రమంలోనే వెంటనే ఒక మిసైల్ వచ్చి ఆ స్టూడియో మీద పడడం మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఈ రకంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు అయితే 4వ రోజుకైతే చేరుకున్నాయి. అయితే ఇరాన్ తన ప్రతిదాడిలో ఇప్పటి వరకు 370 బాలిస్టిక్ క్షిపణులు కూడా ప్రయోగించింది. దీంతో పాటు వందలాది సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ మీద వదిలినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ధృవీకరించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అంటే మేమైతే సాధారణంగా మేము టార్గెట్ అంతా కూడా కేవలం ఇరాన్ లో ఉన్నటువంటి అణుస్థావరాలు మాత్రమే, కానీ ఇరాన్ మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అమెరికా సైతం తెహరాన్ ఇంకా ఖాళీ చేయండి, ఇరాన్ అంటూ చూస్తామన్నట్టుగా కూడా ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు. మరి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం అయితే తీవ్ర రూపం దాచింది. దీంతో వరుసగా 4వ రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకైతే దిగాయి. మరి ఇజ్రాయెల్ పై ఇరాన్ తెల్లవారుజామున జరిగినటువంటి ఈ చివరి దాడుల్లో 8 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్ లో అమెరికా ఎంబసీ తాకింది. అలాగే దీంతో కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరు కూడా గాయపడలేదని ఓ అధికారులు చెప్తున్నారు. మరోవైపు తమ లక్ష్యాన్ని ఇంకా పూర్తి కానందున ఇరాన్ లో ఆయుధగారాల సమీపంలో ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్ కూడా తాజాగా హెచ్చరించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తమ టార్గెట్ సామాన్యులు కాదు అన్నట్టుగా. సో ఇరాన్ తో సైనిక ఘర్షణ ప్రారంభమై 4వ రోజు గడుస్తుంది. ఇరాన్ రాజధాని తెహరాన్ గగనతలపై తమ పట్టు చిక్కిందని ఇజ్రాయెల్ సైన్యం కూడా ప్రకటించింది. ఏ విధమైన సవాలు లేకుండా తెహరాన్ గగనతలపై తమ యుద్ధ విమానాలు విహరించగలమని ఇజ్రాయెల్ అయితే తెలుపుతుంది. ఇరాన్ పై తమపై జరిగినటువంటి క్షిపణి డ్రోన్ల దాడిలో ఇప్పటి వరకు 24 మంది మరణించగా 500 మందికి పైగా గాయపడ్డారంటూ కూడా ఇజ్రాయెల్ అధికారికంగా చెప్తుంది. మరి ఇరాన్ చేసినటువంటి 120 పైగా క్షిపణులు ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ కూడా వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రభుత్వం మీడియా ఐఆర్బీ ప్రధాన కార్యం కూడా దాడి మనం చూస్తాం. సో ఖచ్చితంగా ఇరాన్ ఇరాక్ అంటే ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కూడా పరస్పరం చర్చలకు ముందుకు రావాలంటుగా ప్రధానమంత్రి మోడీ అంటే భారత ప్రధానమంత్రి మోడీ సూచించారు. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది, ఏదో ఒక దేశం మాత్రం ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుంది ఇదే నేపథ్యంలో ఇలాగే దాడులు కొనసాగితే అన్నట్టు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అంటే యుద్ధ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. ఇవాళ మరోసారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇతర నిందితులను విచారించనున్నారు. నేడు పోలీసుల ఎదుట ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నతో పాటు భుజంగరావులు హాజరు కానున్నట్లు సమాచారం. మరోవైపు కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 400 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే యోచనలో ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా రాజకీయ నేతలు, సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తుల నుండి వివరాలు సేకరించే ప్రయత్నం చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులందరినీ విచారణ చేసిన దర్యాప్తు బృందం ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొందరి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసింది. ఇంకా ఇవాళ వాస్తవానికి ఇందులో A1 గా ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు, ఇతర నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్న, భుజంగరావులను విచారించబోతున్నట్లు తెలుస్తోంది దర్యాప్తు బృందం. సో వారిని విచారణలో భాగంగానే వారి నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టబోతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తర్వాత కస్టడీకి తీసుకొని విచారణ చేసినటువంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగినటువంటి పరిణామాల మీద వాళ్ళు చేసినటువంటి ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారు, వాళ్ళను ఆర్డర్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఆ అధికారి ఎవరైనా కూడా కీలకంగా తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు చెప్పారు. ఇప్పుడు ప్రభాకర్ రావును కూడా ఇండియాకు రప్పించి విచారణ చేస్తున్నారు. నేడు కూడా ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు, బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో భాగంగానే మొత్తం పోలీసులు స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తూ ఉండగా ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విచారణకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. మొత్తం 400 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇందులో రాజకీయ నేతలు ఉన్నారు. ఎందుకంటే గతంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటి విషయం వాదన అనేది ఉంది కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను వెలికి తీసే ఉద్దేశంలో భాగంగానే కొంతమంది అంటే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మొత్తం ఎంతమంది యొక్క ఇబ్బందులకు గురయ్యారు అనే దాన్ని పూర్తిగా పూర్తిలాగిన అనంతరం వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఫోన్ ట్యాప్ జరిగి ఉండొచ్చు, దానికి వారు అనుమానిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరి ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు అనేది పూర్తిగా ఆ స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తారు. వాటితో పాటు సాక్షుల యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయబోతున్నారు. అందులో భాగంగానే వాళ్ళ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యొక్క స్టేట్మెంట్ ను సాక్షిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రికార్డ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాదు, ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా వివరాలు సేకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ రత్న కుమార్. కొత్త రేషన్ కార్డులపై ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సర్వే చేపడుతుంది. గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తోంది. అనర్హులకు రేషన్ కార్డులు ఉండడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈకేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం ఇవ్వనుంది. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించింది. సర్వే ఆధారంగా బోగస్ కార్డులకు ఏరివేసే పనిలో నిమగ్నమైంది. ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లై వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చింది ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం. అయితే దీనిలో భాగంగా గత ఏడాది పరిపాలనలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యంగా ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో సివిల్ సప్లైస్ లో రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులు, కీలకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 30 లక్షల మంది బిలో ప్రావర్టీ కింద ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తా ఉంది. ఈ నెల జూన్ 1వ తారీఖు నుంచి కూడా మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం దుర్వినియోగం చేసినటువంటి వ్యవస్థలో అంటే ఇంటింటి డోర్ టు డోర్ వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థను ఈ ప్రభుత్వం ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా పూర్తిగా నిషేధించడం అయింది. అయితే వృద్ధులు అట్లాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు మాత్రం ఇంటికే వెళ్లి సరుకులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే నాణ్యమైన సరుకులను ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీన్ని చాలా ప్రయారిటీ అంశంగా ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఉన్న గత కేబినెట్ లో కూడా దీనికి సంబంధించి ఒక వీళ్ళు ఆమోదించడం జరిగింది.
జరిగింది. ఈ వాహనాలను అంటే డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్లి ప్రజా పంపిణీ సివిల్ సప్లైస్ వాహనాలు ఏవైతే ఉన్నాయో రేషన్ డిపోలకు సంబంధించినటువంటి వాహనాలను పూర్తిగా నిషేధించడం అయింది. అది ఇప్పుడు ఎక్కడి వరకు అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి వైట్ తెల్ల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి నిఘా పెట్టిందని కూడా చెప్పొచ్చు. ఈ నిఘాలో భాగంగా దీనిపై మనం ఈ నిఘాలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశాలు ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఈ ఫేక్ అంటే కొన్ని అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు కూడా ఈ వైట్ రేషన్ కార్డులు ద్వారా ప్రజా పంపిణీ ఉచిత నిత్యావసర సరుకులను కూడా పొందుతున్నారని కూడా తెలుస్తా ఉంది. గత ఏడాది కాలంగా అట్లాగే అర్హులైన నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు నాణ్యమైన సరుకులను కూడా తెలుస్తా ఉంది. గత ఏడాది కాలంగా ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవస్థపై అంటే దీనికి సంబంధించినటువంటి వైట్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. సర్వేలో వెలుగు చూసినటువంటి రిపోర్టు ఆధారంగా నివేదిక ఆధారంగా వీటికి సంబంధించినటువంటి అంటే బోగస్ కార్డులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాటన్నిటిని కూడా ఏరువేసే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ఏరువేసేందుకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కూడా ఈ బోగస్ తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళందరిపై కూడా కొరడా జులిపించేందుకు అట్లాగే అర్హులైన నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు అట్లాగే వైట్ రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం ఇచ్చేటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో నాణ్యమైన సరుకులను కూడా ప్రజలు దీని అర్హులైన ప్రజలు దీన్ని అందిపుచ్చుకునేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ వైట్ రేషన్ కార్డుల సర్వే గురించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిజమైన అర్హులకి ఎవరికి అన్యాయం జరగకూడదు అనే ఒకే ఒక్క సంకల్పంతో ఈ సర్వే చేపట్టడం జరిగింది. సర్వేలో ఇప్పటికే అనేక నిజాలు వెలుగులోకి రావడం నివేదిక ద్వారా ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే చేపట్టినట్లు తెలుస్తా ఉంది. ఈ సర్వేలో భాగంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి బోగస్ వైట్ కార్డులు ఎవరైతే వాటన్నిటిని కూడా తొలగించి ఇంకా అర్హులైన వారికి ఎవరికైతే పేదలు వైట్ కార్డులు ఇప్పటికీ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, రాజ్ న్యూస్, విజయవాడ. దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటుకి గురిచేసింది. AI-180 విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోంది. అర్ధరాత్రి 12:45 కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటుకు గురిచేసింది. AI-180 విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోంది. అర్ధరాత్రి 12:45 కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుండి దించేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. కనీసం మహిళ అనే కనికరం కూడా చూపలేదు. నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద తిమ్మరాయప్ప 80,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చలేక భార్య పిల్లల్ని వదిలి వెళ్లిపోయాడు తిమ్మ రాయప్ప. దీంతో కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది మహిళ శిరీష. ఈ క్రమంలోనే 3 ఏళ్లు అయినా అప్పు తీర్చలేదని మునికన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్య పదజాలంతో మహిళను తిడుతూ రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేశాడు. అంతేకాదు ఇచ్చిన అప్పు చెల్లించకపోతే ఇక్కడే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మునికన్నప్పతో పాటు ఆయన కుటుంబంపై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, దీపిక, చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని నారాయణపుర గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ దగ్గర ఇంకో మహిళ అప్పు తీసుకున్న నేపథ్యంలో అప్పు తీర్చలేదనేసి శిరీష అనే మహిళని దారుణంగా అంటే ఒక ఈడ్చుకుంటూ చెట్టుకు వెళ్లి కట్టేసి అతన్ని తన డబ్బులు కట్టాలి అని చెప్పేసి కూడా అతన్ని ఇబ్బంది పెట్టి అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ఘటన అయితే నారాయణపురంలో చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ నారాయణపురానికి చెందిన శిరీష తన భర్తను వదిలి కొంతకాలంగా పిల్లల్ని ఎక్కడే సాక్కుంటూ కూడా తన అప్పు తీర్చుతుంది. ఈ తరుణంలోనే అదే గ్రామానికి చెందిన మునప్ప దగ్గర ఈ 80,000 అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చలేదంటూ కూడా కొంతకాలం నుంచి వేధిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె కొంచెంగా అప్పు తీరుస్తా అని చెప్పడంతో కొంచెం అప్పు తీరుస్తా వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిగా తన డబ్బులు కట్టాలి అని, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని కూడా బెదిరించడంతో ఒకసారిగా ఆమె పోలీసులు ఆశ్రయించింది. అయితే పోలీసులు చెప్తావా అనే నేపథ్యంలోనే ఆమెను అంటే దారుణంగా చెట్టుకు కట్టేసి డబ్బులు కట్టాలి అని చెప్పేసి చెప్పడంతో ఒకసారిగా నారాయణపురంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై పోలీసులు ఆరా తీయగా పోలీసులు ఆ మునియప్ప ఎవరైతే ఇచ్చారో 80,000 శిక్ష ఆయనకి ఇచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు మునియప్ప కుటుంబ సభ్యులందరినీ అంటే కొడుకుని వాళ్ళ భార్యని అందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అంటే ఎక్కువ మొత్తంలో కాకపోయినా 80,000 రూపాయలకి ఒక మహిళ ఇంత దారుణంగా చెట్టు కట్టేసి అప్పు తీర్చలేదంటూ చేసిన ఈ ఘటన నిజంగా కుప్పం మండలంలో తీవ్ర విషాదమే నేర్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళని చూడకుండా కూడా చుట్టూ ఉన్న సాటి మహిళలు కూడా చూస్తూ ఉన్నారే తప్ప ఆమెని విడిపించే ప్రయత్నం అయితే లేదు. ఏదేమైనప్పటికీ కొంత మొత్తం అమౌంట్ కి డబ్బులు తీసుకున్న నేపథ్యంలో ఒక మహిళని ఇంత కారణంగా చెట్టు కట్టేసి కొట్టడం నిజంగానే ఆ కుప్పం మండలంలో విషాద ఘటన చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కిరణ్.